This is a new beginning. A new era of a real, secular, social justice starts now. హలో ఫ్రెండ్స్, బోలెడ్ అంత మెలోడ్రామా ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత తమిళనాడు కొత్త సీఎంగా జోసెఫ్ విజయ్ అలియాస్ తలపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. దానితో ఆయన ఫ్యాన్స్ కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు, పార్టీకి మద్దతు ఇచ్చే ఇతర పార్టీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆనందోత్సవాలు మునిగిపోయారు. అయితే ఈ సమయంలోనే ఒక పాత విషయం తెరపైకి వచ్చింది, కొత్త చర్చ కూడా మొదలైంది. 2013లో విజయ్కి సంబంధించిన ఒక్క సినిమా విషయంలో అప్పటి ప్రభుత్వం, జయలలిత ప్రభుత్వం ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ కనుక తీసుకోకుండా ఉంటే అసలు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ఉండేవాడు కాదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. 2013లో విజయ్ ఒక సినిమాలో యాక్ట్ చేశారు. దాని పేరు తలైవ, అంటే నాయకుడు నా మీనింగ్ వస్తుంది తెలుగులో కూడా డబ్బుడ్ వెర్షన్గా రిలీజ్ అయింది. తెలుగులో దాని పేరు అన్నాగా పెట్టారు. అప్పుడు ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ పరిస్థితులనే ఎదుర్కొందని చెప్పాలి. ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంలో అప్పటి జయలలిత ప్రభుత్వం దాన్ని ఆపేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అఫ్కోర్స్ సెన్సార్ అడ్డుపడినట్టుగా కలరింగ్ అయితే ఇచ్చారు. అప్పుడు టైమ్ టు లీడ్ అని ఒక క్యాప్షన్ పెట్టారు ఆ సినిమాకి సంబంధించి, అంటే నడిపించే సమయం ఆసనమైందని. దాంతో విజయ్ రాజకీయాల్లోకి వచ్చేస్తారు ఈ సినిమా తర్వాత అనే అభిప్రాయం చాలా మందిలోకి వచ్చింది. దానికి కారణం లేకపోలేదు. అంతకు 4 ఏళ్ల ముందే 2009లో విజయ్ మక్కలు ఎక్కుమని చెప్పి ఒక సంస్థని విజయ్ స్థాపించారు. దాని ద్వారా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అంటే ఎక్కడైనా వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏమైనా కష్టాలు వచ్చినా ప్రజలకి ఆ సంస్థ ద్వారా, అంటే తన అభిమానాల ఏవైతే సంస్థలు ఉంటాయో దాన్నే ఒక చారిటబుల్ ట్రస్ట్గా మార్చి దాని ద్వారా సహాయం చేయడం మొదలుపెట్టారు విజయ్. అది బాగా పాపులర్ అయింది. విజయ్కి రూట్ లెవెల్లో ఒక విధమైనటువంటి కొత్త సపోర్ట్ మొదలైంది. సినిమా హీరోగానే కాకుండా ఒక నాయకుడిగా ఒక ఇమేజ్ అయితే స్టార్ట్ అయింది. దీంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న అభిప్రాయం 2009 నుంచి వస్తుంది. దానికి తగ్గట్టు ఆయన తండ్రి చంద్రశేఖర్, పాపులర్ డైరెక్టర్ అయిన మన మెగాస్టార్ చిరంజీవితో కూడా చాలా సినిమాలు చేశారు అంటే ఆయన ఎంట్రీ టైంలో. సో అంత పాపులర్ వ్యక్తి, ఆయన రాజకీయంగా అంబిషన్స్ ఉన్నాయి. ఆయన మాటలు కూడా కాస్త రాజకీయంగానే ఉంటూ ఉండేవి. అంటే ప్రభుత్వ విధానాలను ఖండించడం కావచ్చు, లేకపోతే వాటి మీద స్పందించడం కావచ్చు, ఇలా చేస్తూ రావడంతో విజయ్ మద్దతు కూడా ఆయనకు ఉంది. ఖచ్చితంగా వీళ్ళ రాజకీయంగా అరంగేయడానికి ఒక రంగం సిద్ధం చేసుకుంటున్నారనే అభిప్రాయం చాలా మందిలో కలిగేది. దానికి తగ్గట్టుగానే ఈ అన్న సినిమా రావడం, అంటే తలైవ సినిమా రావడం 2013లో, దానికి ఏఎల్ విజయ్ అని యంగ్ డైరెక్టర్ ఉన్నారు. తర్వాత ఆయన అదే సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసిన అమలాపాల్ని మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇలా అనేక అంశాల పరంగా సినిమా ట్రెండింగ్లో ఉండేదన్నమాట. అటు డైరెక్టర్ హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ, మరోవైపు విజయ్ యాక్ట్ చేయడం, సినిమాకి టైటిల్ తలైవ అని పెట్టడం, దాని కింద క్యాప్షన్ ఏదైతే ఉంటుందో ట్యాగ్ లైన్ అంటాం కదా, దాన్ని టైమ్ టు లీడ్ అని పెట్టడం, ఇవన్నీ కూడా అంటే నాయకత్వానికి సమయం ఆసనమైంది అన్నట్టు మీనింగ్ వచ్చేలా పెట్టేసరికి ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తానని ఫీలింగ్ వచ్చింది. నిజానికి ఎంజీఆర్, శివాజీ గణేశన్ తరం తర్వాత తమిళనాడు, అంటే తమిళనాడుకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో సినీ ఇండస్ట్రీ, దాంట్లో రజనీకాంత్, కమల్ హాసన్ రాజ్యం వెళ్ళారని చెప్పాలి. వాళ్ళ తర్వాత ఒక 20 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ విజయ్, అజిత్లు ఆ స్టేజ్కి చేరుకున్నారు. అయితే అజిత్ ఎక్కువగా ఫ్యామిలీ స్టోరీలు ఆ టైప్, అంటే మా క్లాస్ టచ్ ఉన్న స్టోరీలు, స్టైలైజ్డ్ మూవీస్ ఏవైతే ఉంటాయో అలాంటివి చేసేవారు, బిల్లా ఇలాంటివన్నీ కూడా. మరోవైపు విజయ్ యూత్ను ఆకట్టుకునే సినిమాలు, అలాగే సామాజిక అంశాలను అందులో చొప్పిస్తూ చేస్తూ సినిమాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ రావడంతో ఆయనకు ఒక విధమైన కొత్త ఇమేజ్ వచ్చింది. అజిత్ని దాటి ఒక అడుగు ముందే ఉండేవారు పాపులారిటీలో, మాస్లో ముఖ్యంగా. సో ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తారనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఇవన్నీ గమనించిందో ఏమో తెలియదు కానీ జయలలిత ప్రభుత్వం ఆ సినిమాని ఆపారు. సెన్సార్ నట్టు పెట్టుకుని దీంట్లో కమ్యూనల్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది అంటూ దాన్ని ఆపారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని ఆపారు. విచిత్రం ఏంటంటే 2011లో జయలలిత గారు మళ్ళీ రాజకీయంగా గెలుపొంది ఆవిడ సీఎం అయిన తర్వాత ఆ టర్మ్లో మాత్రం కొన్ని ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకున్నారు. ఏమాత్రం తనకు అనుమానం వస్తున్నారు, తనకు వ్యతిరేకంగా అనుమానం అంటే ప్రవర్తిస్తున్నారు అనుమానం వచ్చిన సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ఎవరిని వదిలిపెట్టేవారు కాదు ఆవిడ. నిజానికి అదే ఏడాది 2013 ఫిబ్రవరి, జనవరి ఆ టైంలోనే కమల్ హాసన్తో కూడా అలాంటి ఇష్యూ వచ్చింది. విశ్వరూపం సినిమాని ఆయన చాలా డబ్బులు పెట్టి తీస్తే, దగ్గర 100 కోట్లు పెట్టి తీస్తే, ఆ సినిమాకి కూడా ఇలాగే సెన్సార్ ఇష్యూస్ వచ్చాయి, కమ్యూనల్ వైలెన్స్ వచ్చే ప్రమాదం ఉంది, ముస్లిం సంఘాలు అడ్డు చెప్తున్నాయంటూ దాన్ని ఆపేశారు. కమల్ హాసన్ కూడా మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. దాన్ని ఒక కమ్యూనల్ టెర్రరిజంగా ఆయన చెప్పారు కూడా, ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పి. దానికి జయలలిత కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. అంత డబ్బు ఎవరు పెట్టమన్నారు అన్నట్టుగా కూడా మాట్లాడారు. అది కొంచెం విమర్శల పాలు చేసింది ఆవిడ, నిజం చెప్పాలంటే ఆ టైంలో. సరే, అది ఫిబ్రవరి టైంకి అది చాలా కట్స్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేశారు. లక్కీగా అది హిట్ అయింది. దాంతో కమల్ హాసన్ బయటపడిపోయారు. కానీ అది ఫిబ్రవరిలో జరిగితే ఆగస్టు 9 వచ్చేసరికి ఈ అన్నా సినిమా ఇష్యూ వచ్చింది, తలైవ సినిమా ఇష్యూ వచ్చింది. ఆగస్టు 9, 2013 రిలీజ్ కావాలి సినిమా, కానీ ఆ సినిమాని ఆపేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా వీళ్ళ ఇంపాక్ట్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తమిళ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఎలాగోలా మేనేజ్ చేసి ఆ 2 చోట్ల ఆపేశారు. విజయ్ పాన్ ఇండియా సినిమాలు పెద్దగా చేయలేదు. ఆయన అంతా కూడా తమిళనాడునే తన
సినిమాలకు సంబంధించిన ఒక రంగంగా సిద్ధం చేసుకున్నారు. అక్కడ ఆయన ఫ్లాప్ సినిమాతో కూడా 200 కోట్లు రాబట్టగల స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన. సో అక్కడ ఆగిపోయేసరికి సినిమా రెవెన్యూ మీద చాలా పెద్ద దెబ్బ కొట్టింది. ఆ సినిమా అక్కడ ఆగిపోయింది. ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీ అలాంటి చోట రిలీజ్ అయిపోయింది. ఆ సినిమా చూసిన వాళ్ళు కూడా అందులో కమ్యూనల్ ఇష్యూస్ ఏమీ లేవు, లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ లేవు. అది గాడ్ ఫాదర్, అలాగే మణిరత్నం తీసిన నాయకుడు సినిమా. ఈ రెండింటిని అంటే అప్పట్లో తమిళనాట పెద్ద అంటే కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్న వ్యక్తిగా పేరు పొందారు ముంబైకి సంబంధించిన తమిళనాడు వ్యక్తి మొదలయ్య. ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన కొన్ని అంశాలు పెట్టి తీశారు సినిమా. కాబట్టి దీనికి కమ్యూనల్ ఇష్యూస్ ఏమీ లేవు, లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ రావని అందరూ అభిప్రాయపడినా కూడా అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోలేదు తమిళనాడులో. సో అది చివరికి అన్ని ఇబ్బందులు పాలయ్యి 20వ తారీఖు రిలీజ్ అయింది. అంటే 9వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆగస్టు 20వ తారీఖు రిలీజ్ అయింది. అంటే 11 రోజుల పాటు సినిమా రిలీజ్ ఆగిపోయింది. దాంతో చాలా పెద్ద నష్టం వచ్చింది నిర్మాతలకి. అలాగే తమిళ్లోనే టైటిల్ పెట్టారు, అయినా కూడా తమిళ్లో టైటిల్ పెడితే ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏదైతే ఇస్తారో అది కూడా ఇవ్వలేదు. దాంతో ఇంకొక 10 కోట్ల వరకు కూడా నష్టం వచ్చింది ఆ సినిమాకి తమిళనాడులో. అయితే తెలుగులో అది డబ్బైంది అన్నగా ఇక మోస్తరుగా ఆడింది, పర్లేదు. కానీ రాజకీయంగా అడుగు పెట్టాలని విజయ్ నిర్ణయం అప్పుడే తీసుకున్నారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అప్పటి నుంచే రాజకీయంగా పావులు కదుపుతూ వచ్చారనేది అందరూ అభిప్రాయపడుతున్నారు. ఆ సంఘటన జరగకుండా ఉండుంటే నిజంగా అప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్గా వచ్చి మీడియా ముందు మాట్లాడారు. అందులో ఎలాంటి కమ్యూనల్ ఇష్యూస్ లేవు, లాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు, అది ఒక మామూలు సినిమా అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. డైరెక్ట్గా మీడియా ముఖంగా ఎమోషనల్ అవుతూ అప్పటి సీఎం జయలలితను డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ, టార్గెట్ కాదు అడ్రస్ చేస్తూ, మేడం జయలలిత గారు సీఎం గారు ఇందులో ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్తూ ఎమోషనల్ పాలయ్యారు, కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. కానీ అది కూడా ఆ సినిమా రిలీజ్కి ఉపయోగపడలేదు. 11 రోజుల గ్యాప్ తర్వాత సినిమా రిలీజ్ అయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే కెమెరా ప్రింట్లు, పైరసీ ప్రింట్లు అన్ని చోట్ల వెళ్ళిపోయింది. అందరూ చూస్తారు. నిజంగా అది ఒక రాజకీయంగా ఉన్న పవర్ ఏంటో విజయ్కి అర్థమైంది. తనకు జరిగిన అవమానాన్ని రాజకీయంగానే కొట్టాలనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఆయన ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత 2024లో టీవీకి పార్టీ పెట్టారు, 26కి వచ్చేసరికి సీఎం అయిపోయారు. అయితే ఒకటి, ఇంత సినారియో మధ్యలో కూడా ఆయన ఇప్పుడు సీఎం అయిన తర్వాత అందరికంటే పెద్ద దెబ్బ పడబోయేది కూడా అన్నాడీఎంకే. అప్పుడు జయలలిత ఏదైతే ఆవిడ లీడ్ చేశారో ఆ పార్టీకి పెద్ద దెబ్బ పడబోతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పెద్ద స్థాయిలో నాయకత్వం ఉంది డిఎంకేకి, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, అలాగా ఏఐడిఎంకే అది కనిపించట్లేదు. సో ఎలాంటి పరిస్థితుల్లో విజయ్ వైపు అన్నాడీఎంకే నుంచి ఎక్కువ మంది నేతలు వచ్చేసే పరిస్థితి కనబడుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. సో తన 2013 నాటి ఒక కోపం, ఆక్రోశాన్ని విజయ్ ఈ విధంగా తీర్చుకున్నారన్న అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఎక్కువగా చర్చకు వస్తుంది.